హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ మోమోస్ అనమాట. మా సిస్టర్కి మోమోస్ చేయడం వచ్చు. తను మోమోస్ చేసి నాకు వీడియో అయితే పంపించారనమాట. ఆ వీడియో అప్లోడ్ చేసే అని చెప్పేసి, ఎందుకంటే నాకు వీడియోస్ తీయడం అస్సలు కుదరట్లేదు. మా చిన్నోడికి కొంచెం హెల్త్ ఖరాబ్లో ఉందనమాట. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. కొంచెం వేడి గుల్లలు వచ్చేసాయి. సమ్మర్ కదా, మామూలుగా లేదు సమ్మర్లో నాకు టార్చరు. అందుకని చెప్పేసి కొంచెం కష్టమైపోతుంది అనమాట వీడియోస్ తీయడము. అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టేసేయని చెప్పేసి పెట్టారు. అందులో నేను కూడా ఇంతవరకు మోమోస్ వీడియోస్ అయితే తీయలేదు. అందుకని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి పెడుతున్నాను. నాకు క్లియర్ అయ్యేంత వరకు కొంచెం కష్టమే అనమాట వీడియోస్ రావడం. మా చిన్నోడికి హెల్త్ అంతా ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోస్. అంతవరకు నాకు వీలైనంత వరకు పాత వీడియోస్ అలా ఉంటే అప్లోడ్ చేస్తాను. అవి చూస్తూ ఉండండి, ఓకేనా. మళ్ళా మీరు వీడియోస్ చూడమే కాకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వాచ్ టైం పెరగాలి, ఓకేనా. బెల్ బటన్ క్లిక్ చేసుకొని పెట్టుకున్నారంటే నేను వీడియో ఎలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇంకెందుకు లేటు, వీడియో చూసేసేయండి. బాయ్. ఓకే, ఇవి మోమోస్ అయితే ఆలూ స్టఫ్ పెట్టి చేస్తున్నారనమాట. ఆలూ స్టఫ్ ప్లేస్లో మీరు నాన్ వెజ్ కానీ అలా ఏదైనా పెట్టేసుకోవచ్చు అనమాట. పోహా పెట్టేసుకోవచ్చు, కార్న్స్ పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా మా చెల్లెలు ఆలూ స్టఫ్ అయితే పెడుతున్నారనమాట. పిండి తడిపేసి బాగా మెత్తగా మైదా పిండి, అవన్నీ తడిపేది అదంతా అయితే క్లియర్గా అయితే చూపించలేదన్నమాట. ఇక్కడ పిండి అయితే మెత్తగా తడిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ బాగా నానాలన్నమాట. పిండి బాగా నానితే మంచిగా వస్తాయి మోమోస్. ఓకే, నానిన తర్వాత ఇలా ఒక పూరి మాదిరిగా చేసుకొనేసి పిండిని అలా చూపిస్తుంది కదా వీడియోలో, అలాగే చిన్నగా మెల్లగా అలా మడుచుకుంటూ చేసేసేయాలన్నమాట. అలా దాంట్లో ఆలూ స్టఫ్ పెట్టేసి మంచిగా అన్ని మోమోస్ అలా చేసేసేసి పక్కన పెట్టేసుకొనేసి, తర్వాత ఆ మోమోస్ అన్నీ తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టారనమాట. అవి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఇడ్లీ ప్లేస్లో ఒక్కొక్క మోమోస్ పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఇంతవరకు జెన్యూన్గా చెప్పాలంటే మోమోస్ అస్సలు టేస్ట్ చేయలేదు, తినలేదన్నమాట. మీరు మోమోస్ తినలేదా అనుకోవచ్చు, నేనైతే తినలేదు. ఈసారి ట్రై చేసినప్పుడు కంపల్సరీ చేస్తాను, తింటాను, మీకు కూడా చూపిస్తాను అనమాట, ఓకేనా. అలా ప్రాసెస్ మొత్తం చూస్తూనే ఉండండి, ఓకేనా.